హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటో, కొత్తిమీర నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎవరైనా ఈజీగా పెట్టుకునే విధంగా గ్రాము కొలతలు, కప్పు కొలతలు రెండింటిలో చూపిస్తాను. ఈ పద్ధతిలో ఇలా కొలతలు కనుక తీసుకొని చేసినట్లయితే పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత వచ్చే సువాసనకే నోట్లో నీళ్లు ఊరుతాయండి. పచ్చడి రుచి అంత బాగుంటుంది. కేవలం రైస్లోకి మాత్రమే కాదు, అన్ని రకాల బ్రేక్ఫాస్ట్‌ల్లోకి కూడా కాంబినేషన్ కింద ఈ పచ్చడి బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ పచ్చడి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టమాటా కొత్తిమీర నిలవ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ కేజీ వరకు టమాటాలను తీసుకున్నానండి. టమాటాలు బాగా పండినవి, గట్టిగా ఉన్నవి ఎంచుకొని తీసుకోండి. టమాటాలు శుభ్రంగా కడిగిన తర్వాత తడి అంతా ఆరిపోయిన తర్వాత వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు కేజీ టమాటాలకి ఈ కప్పుతోటి ఎన్ని ముక్కలు వచ్చాయనేది చూపిస్తున్నాను చూడండి. 6 కప్పుల వరకు టమాటా ముక్కలు వస్తాయి. అన్నిటినీ ఒకే కప్పుతో కొలుచుకుని తీసుకోండి. ఇలా రెడీ చేసుకున్న టమాటా ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొత్తిమీరను చూద్దామండి. ఒక పెద్ద కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి కొంచెం చిన్నగా కట్ చేసుకుని ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టుకోవాలి. ఎండలో ఎండబెట్టాల్సిన పని లేదు. పూర్తిగా తడి ఆరేంత వరకు ఫ్యాన్ కింద ఒక 2 గంటల పాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరను కూడా అదే కప్పుతోటి కొలిచి చూపిస్తున్నాను చూడండి. కొత్తిమీరను కొద్దిగా నొక్కిపెట్టి తీసుకోవాలి. ఆకుకూర కదా, కొంచెం తక్కువ పడుతుంది. అందుకని నొక్కిపెట్టి తీసుకోండి. 6 కప్పుల టమాటాలకి 3 కప్పుల కొత్తిమీరను తీసుకోవాలి. గ్రాముల్లో వచ్చేసరికి 100 గ్రాముల కొత్తిమీర అండి. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్‌ని చూద్దాము. అందుకోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి. ఇవి 15 గ్రాముల మెంతులండి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఈ మెంతులను ఫ్రై చేసుకోవాలి. మెంతులు రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆవాలను వేసుకోవాలి. గ్రాముల్లో వచ్చేసరికి ఇవి 30 గ్రాముల ఆవాలు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్‌లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాలి, మెంతులు రంగు మారాలి. అలా అని మెంతులు మాడిపోకూడదండి. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే పొడి అనేది అంత చక్కటి ఫ్లేవర్ వస్తుంది. పచ్చడి రుచి కూడా బాగుంటుంది. ఇవి రెండు కూడా ఇలా రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. పచ్చళ్ళకు వేరుశనగ నూనెను కానీ పప్పు నూనెను కానీ ఉపయోగించినట్లయితే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొలిచి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి. తడి లేకుండా ఆరపెట్టుకుంటాం కదా, అందుకని ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. 2-3 నిమిషాల్లోనే ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇలా దగ్గరగా అయితే ఫ్రై అయిపోయినట్లే. ఇలా ఫ్రై చేసుకున్న కొత్తిమీరను కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొలిచి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలతో పాటుగా చింతపండును కూడా వేసుకోవాలి. 1 కప్పు చింతపండును తీసుకోవాలండి. గ్రాముల్లో వచ్చేసరికి 120 గ్రాముల చింతపండు. చింతపండులో ఉండే పుల్లలు, పిక్కలు లాంటివి ఏమైనా ఉంటే అవి తీసేసి అప్పుడు కొలుచుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకుని ముందు అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి ఉప్పును వేసుకోవాలి. అరకప్పు వరకు కళ్ళుప్పును వేస్తున్నానండి. రాళ్ళుప్పు అంటారు కదా, అది వేస్తున్నాను. గ్రాముల్లో వచ్చేసరికి 110 గ్రాములు ఉప్పు అండి. మీరు మెత్తటి ఉప్పు అంటే నార్మల్ సాల్ట్ను ఉపయోగిస్తున్నట్లయితే ఇంకొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. ఈ రాళ్ళుప్పుకి మెత్తనుప్పుకి రుచిలో కొంచెం తేడా ఉంటుందండి. మెత్తని ఉప్పు కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఉపయోగిస్తున్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కల్లోని నీరంతా బయటకు వచ్చిన తర్వాత మూత తీసేసుకుని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించకూడదండి, మనకి మిక్సీ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేసరికి మరి కొంచెం దగ్గరగా అవుతుంది కాబట్టి మనం గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ నుంచి దించుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు పోపుని కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి. పచ్చడిని కలుపుకునే టైంకి నూనె అనేది అస్సలు ఏమాత్రం వేడి ఉండకూడదు, కనుక ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ పచ్చడి క్వాంటిటీకి 1.25 కప్పు వరకు నూనె పడుతుందండి. ఇందాక టమాటా కొత్తిమీర ఫ్రై చేసుకున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు ఉపయోగించాం కాబట్టి మిగిలిన నూనెను ఇక్కడ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 5-6 వరకు దంచిన వెల్లుల్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని రెండింటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇంక ఈ పోపులోకి నేను ఏ పప్పు దినుసులు వేయట్లేదండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు.
ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఒక్కసారి కలుపుకుని ఈ పోపును పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి. పచ్చడి కలుపుకునే టైంకి ఈ నూనె అనేది అసలు వేడి ఏమాత్రం ఉండకూడదు. వేడిగా ఉన్నప్పుడు పచ్చడిని కలిపినట్లయితే పచ్చడి చేదొస్తుందండి. కనుక ఈ నూనెను పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఈ పోపు చల్లారేలోపు గ్రైండింగ్ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతుల్ని వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు అనేది లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 7, 8 వరకు పొట్టు వలిచిన వెల్లుల్లిని వేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొంతమందికి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది కదండి. అటువంటి వారు ఇంకా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వీటిని గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూగా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుతూ స్పూన్తో కదుపుతూ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాం అనుకోండి, పచ్చడి కలుపుకున్న తర్వాత మంచి టెక్స్చర్లోకి వస్తుంది. అప్పుడు రైస్, బ్రేక్ఫాస్ట్ రెండింటిలోకి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పోపులోకి వేసుకుని కలుపుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా ఇలా పోపులో పచ్చడిని కలుపుకునే టైంకి పచ్చడి ముద్ద అలాగే నూనె రెండూ కూడా పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చళ్ళ కారమే ఉపయోగిస్తున్నానండి. 1 కప్పు వరకు కారాన్ని వేసుకోవాలి. గ్రాముల్లో వచ్చేసరికి 140 గ్రాముల కారం అండి. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మొదట్లో మీకు నూనె తక్కువగా అయినట్లుగా అనిపిస్తుంది. ఆకుకూర కాబట్టి ముందు అలా నూనె తక్కువగా అయినట్లు కనిపిస్తుందండి. పచ్చడి కలుపుకున్న తర్వాత ఒక గంట తర్వాత చూసినట్లయితే నూనె అంతా సెపరేట్ అవుతుంది. అప్పుడే కారం వేసి కలుపుతాం కాబట్టి రంగు కూడా కాసేపటికి మారుతుందండి. గంట తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నూనె ఇలా సెపరేట్ అవుతుంది, పచ్చడి రంగు మారుతుంది, అలాగే ఉపయోగించుకోవడానికి కూడా రెడీ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా కొత్తిమీర పచ్చడి మీకు బయట అయితే 15-20 రోజుల వరకు నిలవ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి 6 నెలల పైనే నిలవ ఉంటుంది. ఇలాంటి పచ్చళ్ళను నేనైతే ఎలా ఉపయోగించుకుంటానో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ముందుగా 3 వంతుల పైన పచ్చడిని ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మిగిలిన పచ్చడిని ఒక చిన్న జార్లోకి అంటే వారం లేదా 10 రోజులకు సరిపడ పచ్చడిని ఒక జార్లోకి తీసి పెట్టుకున్నామనుకోండి, మనకి పచ్చడి అయిపోయినప్పుడల్లా అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నామనుకోండి, అప్పుడే ప్రిపేర్ చేసిన పచ్చళ్ళ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ కొలతలు ఈ పద్ధతిలో కనుక మీరు చేసినట్లయితే పచ్చడి రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. రైస్, బ్రేక్ఫాస్ట్ రెండింటిలోకి కూడా బాగుంటుంది. మరి ఈ టేస్టీ టమాటా కొత్తిమీర నిలువ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.